దేవుని వాక్యమునకు బదులుగా హేతు బుద్ధిని అనుసరించుట వలననే ఆమె తన యొక్క నీతిని, సద్గుణ హక్కులను సాతాను యొద్ద కోల్పోయెను. ఈ ముద్రలను విప్పినప్పుడు అది సాతానని మనం కనుగొని ఉన్నాము, మరియు ఇంకను సాతానే అయి ఉన్నది. అది సాతాను యొక్క సింహాసనం అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. మరియు హవ్వ తన యొక్క సద్గుణములను ఏదైనా తోటలో కోల్పోయి మరి సాతానుకు లొంగిపోయి సమస్తమును కోల్పోయినట్టుగానే క్రీస్తు వధువైన సంఘము పరిశుద్ధ గ్రంథమును వదిలిపెట్టి మరి వారి సిద్ధాంతములను, హేతువాదము కొరకును సమస్తమును కోల్పోయి రోములు అదే కార్యమును చేసెను. చూసారా? అది ఈ ముద్రలు గనక విప్పబడకపోయింటే, ఈ ముద్రలు గనక ఆ బలిష్ఠుడైన దూత 7వ దూతకి ఇవ్వకపోయింటే, ఈ ముద్రల మర్మం గనక బయటికి రాకపోయింటే, ఈరోజు ఆ మొదటి సంఘ కాలము నుండి సాతాను ఏ విధంగా వాడి వేషాన్ని మారుస్తున్నాడు అనే విషయాలు మనకి తెలిసేవి కాదు. హల్లెలూయా. అయితే ఈ 2000 సంవత్సరాల కాలములో దేవుని యొక్క సంఘము ఏ విధంగా మరి వాడి చేతిలో నుండి మారుతూ వచ్చిందో దేవుడు ముద్రల ద్వారా తెలియపరుస్తూ వచ్చాడని మన ప్రవక్త మనకు చెప్తున్నాడు. హల్లెలూయా. అయితే గమనించమంటున్నాడు. చూడండి, ఆ ముద్రలను విప్పుతున్నప్పుడు ఒక్కొక్క ముద్ర ద్వారా, ఒక్కొక్క గుర్రము ద్వారా ఏ విధంగా వాడు రంగులు మారుస్తున్నాడో అని గమనించమని మన ప్రవక్త మనకు చెప్తున్నాడు. ఒకవేళ మనకి ముద్రలు గనక రాకపోయింటే గనక, ముద్రలు గనక విప్పబడకపోయింటే గనక, ఆ రహస్యాలు మన 7వ దూత ఈ కాలపు ప్రవక్త గనక మనకి ఇవ్వకపోయింటే గనక, వాడు ఏ విధంగా మరి ఆ మొదటి సంఘకాలంలో ఎలా మార్చాడో, ఆ 2వ సంఘకాలంలో ఎలా మారాడో, ఆ గుర్రము ద్వారా వస్తున్నప్పుడు ఎలా మారాడో మనకి తెలిసేది కాదు.